సభలో రికార్డు ఉంది. వస్తారా ధైర్యం ఉందా సార్? ధైర్యం ఎవరిది? పిరికితనం ఎవరిది? అటు చూడు బే. ఏపీ చరిత్రలో తెలుగుదేశం కూటమి అద్భుత విజయం. వైకాపాను పాతాళానికి తొక్కేసిన ఓటర్లు. దెబ్బ అదర్సు కదా కొడక్క. ఇప్పుడు రారా రారా కొడక్క. ఇదే సభ నుంచి అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు ధైర్యంగా చెప్పమను. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. 2024లో గెలుస్తామని మిమ్మల్ని చెప్పమనండి. అటు చూడు బే. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నరసరావుపేట లోక్సభ ఓటర్లు బుల్లెట్ దింపారు. సభలో రికార్డు ఉంది. వస్తారా ధైర్యం ఉందా సార్? ధైర్యం ఎవరిది? పిరికితనం ఎవరిది? నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. సార్ 40 years experience, 14 years chief minister. Tell him to tell. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. ధైర్యం ఎవరిది? పిరికితనం ఎవరిదని ఈ రోజే తెలుద్దాం సార్. చెప్పమనండి సార్. Tell him. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. దెబ్బ అదర్సు కదా. నువ్వు మగాడివైతే ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. నువ్వు నిజంగా పులికేసివి, ఎర్రి పుష్పం కాకపోతే. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. సార్ 40 years experience, 14 years chief minister. Tell him to tell. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు. ఎంత తీసుకున్నావు? నీకు ఇంకా 45 ఏళ్ల టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవిందా? మన టంగేం టంగు, ఐరన్ టంగు. నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. దెబ్బ అదర్సు కదా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ గొప్ప విజయానికి అభినందనలు. ఈ రోజు అన్న వ్యక్తి నగిరిలో వచ్చి దాపరించి కుటుంబ పరిపాలన, అరాజకము, అక్రమం, అవినీతి ఇన్ని చేసి నగిరి నా అడ్డ, నా గడ్డ అని ఏమనుకున్నావు? నగిరి ప్రజల్ని చిత్తుగా నేను ఓడించి నగిరిలో నేను ఇంకెక్కడ కనిపించనుకుంటా భూస్థాపితం చేసిన చూసినావా రోజా? నువ్వు ఏ గేటు కాదు, నగిరి కాదు, అసెంబ్లీ కాదు, రాష్ట్రంలో ఎక్కడ నువ్వు ఇంకా కనిపించవు. నువ్వు దెబ్బ అదర్సు కదా. మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ? వీళ్ళు ఆపేది చూస్తూ కూర్చుంటావా? వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకుని వెళ్తున్నాను. గుడిలే కాదు, నువ్వు సామియారుగా కూడా పోయేదానికి నువ్వు ఒక అర్హత లేని ఆడ జన్మం. నువ్వు మాకంటే పండాలి ఫ్రెండ్స్, మీరన్నా బాగా చేసుకుంటే పండా ఫ్రెండ్స్. బతుకంతే సిగ్నల్స్ దగ్గర నెమలేకలు పాలపేకలు అమ్ముకోవాల్సిందే. యూస్లెస్ ఫెయిల్. ఎంతతో ఓడిపోవడం జరిగింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. చంపేస్తా.